ఎప్పుడు కూడా అష్టించి రామారావు పార్టీ పెట్టారంటే ఆయన అంతే, ఇంకా ఎవరైనా మారిపోయినాయి, మనం అంతే అంతే, మనం మారే సమస్య లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్టం తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ వస్తుందా? ఇద్దరికి వస్తుందా? ఇద్దరికి పట్టుకో. ఎలిజిబుల్లో వచ్చింది గవర్నమెంట్ వదిలినప్పుడు వస్తుంది. ఎలిజిబుల్ వచ్చింది మీకు, తప్పకుండా గవర్నమెంట్ వదిలింది. తల్లికి వందన వచ్చిందా? పిల్లలకి వచ్చిందా? పెన్షన్ వస్తుందా? అక్కడ ఇక్కడ నుంచి వాళ్ళకి ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ మానది నీళ్ళని నిలిచిపోతుంది. ఇంత గబ్బు పడుతుందంట. డ్రైన్లు ఏదో ఒక దానికి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సరేనా? మీరు ఊరికేనే అవి పెట్టేసాము, అవి డిలీట్ కావట్లేదు. ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని చెప్పాం. అందులో ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్ గా సూపర్ హిట్ చేయడం జరిగింది. అలాగే అభివృద్ధి కూడా ఇంకోవైపు చేసుకుంటూ రెండు కళ్ళులాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించడం జరిగింది. ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 అందరికీ తల్లికి వందనం వచ్చింది అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తల్లుల ముఖంలో ఆనందం చూస్తున్నాం మనం. అదే విధంగా అన్నదాత సుఖీభవ మనం ఏదైతే చెప్పామో అది ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి కింద ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు ఈరోజు. అదే విధంగా మనం ఈరోజు టీచర్ పోస్టులు, ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో మేము ఈ సంక్షేమాలు చేశాం, ఈ అభివృద్ధి పనులు చేశాం. ఆర్థిక వ్యవస్థ గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా ఉన్నా కూడా సరిదిద్దుకుని ఇన్ని మీకు చేస్తూ పోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా తప్పకుండా మీకు అందరికీ ప్రజలకి అండగా ఉంటాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే ఈ 3 సంవత్సరాల్లో వీలైనంత వరకు అన్ని కూడా మేము ఆ సమస్యలు తీరుస్తామని చెప్పే విధంగా ప్రతి నాయకుడు, ఈ రోజు కూటమి నేతలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని మనం చేసిన పనులు చెప్పి చెయ్యాల్సినవి ఏమన్నా ఉంటే ఆ లిస్టులు తీసుకొని మా దగ్గరికి రమ్మని చెప్పి అందరికీ, ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ తెలియజేయడం జరిగింది.